ఇదేం రెసిపీరా బాబోయ్! దీన్ని చూస్తేనే ఎలానో ఉంది అనుకోకండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదుర్సుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా. ఈరోజు మా బంజారా స్టైల్ సోలై ప్రిపరేషన్ చూసేద్దాం రండి. ముందున ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, ఒక 2-3 చీల్చిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఒక్కలు విరిచేసిన కోడి మాంసాన్ని వేసుకోవాలి. తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ, అయినా ఆ చికెన్లో కొన్ని వాటర్ ఊరుతాయి కదా ఫ్రెండ్స్, అట్లని. తర్వాత మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసేస్తే సగం బడ ఉడికింది కదా ఫ్రెండ్స్, చూడండి. తర్వాత చిటికెడు పసుపు వేసి కలిపి దాన్ని ఇట్లా కొద్దిసేపు మగ్గనిస్తే టేస్ట్ బాగుంటుంది. అట్లని దీన్ని ఉడకనీయని అని మా బుడ్డిది ఏమో చెప్తుందంట మీకు. ఒకసారి వినండి. మాది స్పెషల్ బాగుంది. మా బుడ్డదానికి వీడియోలోకి రావాలంటే చాలా ఇష్టం. తెగ నేను వస్తా అంటుంది. అందుకని మధ్యలో ఒక క్లిప్ యాడ్ చేసిన. అయ్యో మన సొల ఎటుపోయింది, పసుపు వేసి అట్లనే మర్చిపోయినాం. ఇంకా ఓకే, ఏం మాడిపోలేదు ఫ్రెండ్స్. ఇంకా తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఆ పచ్చివాసన పోయేంత వరకు కలిపి ఆ ముక్కలకు తగినంత వాటర్ పోసుకొని తగినంత ఉప్పు వేయాలి. అవి ఉడికేంత వరకు అమ్మో అన్నేసిన నన్ను వేయంది కానంటుంది ఈ బ్లడ్ ప్రాసెస్ చూసేద్దాం రండి. కొద్దిగా కోడి బ్లడ్ని తీసుకొని అందులో జొన్నపిండి, ఒక నిమ్మ సైజ్ అంత చింతపండు ఇలా వేసి కొన్ని వాటర్ పోసి దాన్ని మంచిగా మెత్తగా అయ్యేటట్టు కలపాలి. ఇగో చూపించిన విధంగా మెత్తగా కలపాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి అందులో. అది మొత్తం గడ్డలు లేకుండా మెత్తగా పిసకాలి. ఇంకా వాటర్ మరిగినాయి. చికెన్లో మొత్తం గుంజు. నా దిక్కు చెయ్యి బావ కెమెరా అంటే ఇగో ఈ బ్లడ్ని తిప్పి అదే చూపిస్తుంది చూడండి. ఇట్లా కలపాలి, ఇట్లుంటుంది. ఓ పక్కన కూర చేస్తున్నా. ఈ కూర సొలై ఈరోజు స్పెషల్. ఇంకో కూర సగానికి సగం ఉడికింది. దాన్ని మేనేజ్ చేయాలంటే కష్టమే నిజంగా. చేయాలంటే ఈ కలిపిన బ్లడ్ని ఇగో చూపించిన విధంగా ఆ వాటర్ మరిగినాయి కదా, మూత తీసి ఇంకా చూసేద్దాం. మెల్లగా పోస్తూ ఉండాలి. మనం ఉప్మా చేసినప్పుడు ఆ వాటర్లో ఎట్లా పోస్తాం ఉప్మాని, అట్లా మెల్లగా పోసి కలుపుతూనే ఉండాలి. మళ్ళీ గడ్డ కడుతుంది. అది పిండి కదా, జొన్న పిండి గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇక పలసగా ఉంటుంది కానీ ఫస్ట్ ఇక కొద్దిసేపు ఉడకనివ్వాలి దాన్ని. ఇది మంచిగా గుంజుకుంటుంది, వాటర్ ఆవిరి అయ్యి గట్టిగా అవుతుంది. ఇక చూడండి, మంచిగా గట్టిగా అయ్యింది కదా. ఈ విధంగా కొద్దిగా ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి బంద్ చేసేయాలి. ఇప్పుడు దీని కాంబినేషన్ జొన్న రొట్టెలు విత్ ఈ సొలై సూపర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మా బుడ్డ తింటుంది కదా, సూపర్ ఉంది మమ్మీ అంటుంది, ఊరుతుంది నన్ను. ఓకే ఫ్రెండ్స్, మరి క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఫ్రెండ్స్. బాయ్. ఓకే, డన్.